దేశానికి పేరు తెచ్చే విధంగా నేటి యువత క్రీడల్లో రాణించాలని నర్సాపురం ఆర్డీఓ దాసరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో 17 టీములతో 2 రోజుల పాటు జరిగిన మ్యాచ్ల్లో జీఎన్టీయు సెంట్రల్ జోన్ ఇంటర్ కాలేజ్ ఫుట్బాల్ టోర్నమెంట్ విజేతలకు ఆయన బహుమతులు అందజేశారు. మొదటి బహుమతి భీమవరం విష్ణు ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు సాధించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో అత్యధిక క్రీడాభిమానులు ఉన్న ఆట ఒక్క ఫుట్బాల్ మాత్రమేనని అన్నారు. ఈ క్రీడల్లో నైపుణ్యాన్ని పెంచుకొని విజేతగా ఎదిగి ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు పొందాలని ఆయన కోరారు. క్రీడల్లో నైపుణ్యం పెంచుకొని మంచి పేరు ప్రత్యేకతలు తెచ్చుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాలేజీ మేనేజ్మెంట్, ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, కాలేజీ పీఈటీ, ఎన్ఎస్ఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. Final match between College Bhimavaram. Sinagar kunch gap out. Slightly back side, one side. Good. Ready? Okay, right. And privileged to invite our eminent personalities on. Now I request our chief. Physical Director Lakhireddy Balareddy Engineering. We are excited to honor the winners of the football tournament as we gather here to celebrate not just for a sport but పాటు మా ఎన్ఎస్ఎస్ డిపార్ట్మెంట్ మొత్తం. I request our chief guest now I request the guest of Okay, right. Ready? ఇప్పుడు ప్రాబుల్స్ కి టీమ్స్ రావాలి ఇక్కడికి. Back. 1 minute. ఎవరైతే గెలిచారు ఓడారు అందరూ కూడా కంగ్రాచులేషన్స్. ఇది ఆట అనేది గెలిపోవటం సహజం, కానీ గెలవటం అనేది ముఖ్యం. అలాగని ఓడిపోయినందుకు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. మరి ఇంత అద్భుతమైన టోర్నమెంట్ కి ఆతిథ్యం ఇచ్చినటువంటి స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కాలేజెస్ కి, వాటికి నేతృత్వం ఇస్తున్నటువంటి కేఎస్ గారికి, ఇంకా శ్రీహరి గారికి, ఇంకా సోదరులకి, ఇంకా ఇక్కడ విచ్చేసినటువంటి మనకి అబ్జర్వర్ గా వచ్చినటువంటి డాక్టర్ శ్యామ్ గారికి, అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన పెద్దలందరూ కూడా, అదేవిధంగా ప్లేయర్స్ కి, మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం. విష్ణురాజు గారు, ప్రసాద్ రాజు గారు, రమేష్ అందరూ కూడా టచ్ ఉంటారు బాగా.
వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. గోదావరి రాజమండ్రి గైటా చైతన్య రాజు గారు. ఓకే, మీ రాజుగారిది కూడా కాలేజ్ ఇక్కడ ఉంటుంది. ఓకే, కంగ్రాచులేషన్స్. ఇంకా థర్డ్ ప్లేస్ ఎవరికి వచ్చింది? సిఆర్రెడ్డి, నేను చదువుకున్న కాలేజ్ అది. ఫోర్త్ ప్లేస్ ఆదిత్య కాకినాడ. ఇటువంటి ప్లేస్ లో మీరు ఆడి విజేతలు కావటం, పోనీ విజేతలు కాకపోయినా పాల్గొనడం కూడా చాలా గొప్ప విషయం. మరి మీకు చెప్పాను నిన్న, ఫుట్బాల్ అన్నది ఇండియాలో ఇంకా పూర్తిగా ఒక బెంగాలీస్, కేరళ వాళ్ళు వీళ్ళు బాగా ఆడతారు. మన సౌత్ కి సంబంధించి కేరళ చాలా బాగా ఆడతారు. ఇండియాలో ఆల్ ఓవర్ ఇండియాలో బెంగాలీస్, మనకి టాప్ క్లబ్స్ కూడా అక్కడ ఇండియన్ క్లబ్స్ అక్కడే ఉన్నాయి పూర్వం. తర్వాత ఇప్పుడు ఐఎస్ఎల్ వచ్చిన తర్వాత మన దగ్గర వీళ్ళ జియో వాళ్ళ రిలయన్స్ వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుంది, చాలా బాగా జరుగుతుంది. మరి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి వెళ్ళాలి మనం. మరి భారతీయులకు చూస్తే నేనేది బూటియాను ఎవరో మనకి చత్రిని చెప్పా. కాకపోతే మీకు ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ లో మనకి సోలంకి అని కూడా ఒక అతను ఆడుతున్నాడు. విన్నారు పేరు? మీరు దేనికి ఆడుతున్నాడు అతను? మీరు ఫుట్బాల్ లోనే బాగా నిష్ణాతులు అయ్యి సూపర్ ప్లేయర్స్ అయ్యి మీరు అతి త్వరలోనే మంచి ఒక 5-6 ఏళ్ళలో మంచి టాప్ పొజిషన్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను. మీరు అందరూ కూడా ఇప్పుడు 20s నుండి ఉంటారు. 20 years అంటే పెద్ద వయసు ఫుట్బాల్ లో. 25కి అట్లీస్ట్ మంచి టాప్ పొజిషన్కి వెళ్ళిపోవాలి మీరు. ఇంకా దీంట్లో ఆపర్చునిటీస్ కూడా, జాబ్స్ చాలా వస్తున్నాయి మనకి. చాలా జాబ్స్ వస్తాయి స్పోర్ట్స్ కోటాలో టాప్ ప్లేయర్స్ కి. రైల్వేస్ లో, సర్వీసెస్ లో చాలా, అదేవిధంగా బ్యాంక్స్ లో, ఇన్సూరెన్స్ కంపెనీలో కూడా జాబ్స్ ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ చాలా వాటిలో జాబ్స్ ఉన్నాయి. అదేవిధంగా మీరు టాప్ ఐఐఎంఎల్ వాటికి వెళ్ళినప్పుడు, ఐఐటికి వెళ్ళినప్పుడు కూడా స్పోర్ట్స్ కోటా ఉంటుంది. మీరు చాలా జాగ్రత్తగా దాన్ని కాపాడుకుని మంచి స్థితికి వస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. Good afternoon, dear players and students of Swarnandhra Engineering College and honorable guests on the dais, Desiraj Garu, RDO of Narsapuram and chairman of this college KV Sachinarayana Garu and treasurer Swami Garu. And he has organized the tournament extremely well. Hopefully you enjoyed the stay at the Narsapur, isn't it or not? You enjoyed the stay? You enjoyed the food? Okay, this place is known for hospitality and they have shown their love and affection towards you for past 2 days. ఇక్కడ నుంచి సెలెక్ట్ అయిన విద్యార్థులు who ever been selected from probables, they will be representing on behalf of South Jawaharlal Nehru Technological University Kakinada in the South Zone Inter University Tournament to be held at University of Calicut from this month ending లో జరుగుతుంది. అండ్ హోప్ఫుల్ క్యాంప్ కూడా ఇక్కడే పెట్టాలని నిర్ణయం చేసుకున్నాం చైర్మన్ గారితో. సో 6 to 7 days క్యాంప్ విల్ బి కండక్టెడ్ హియర్, స్పెషలైజ్డ్ కోచింగ్ క్యాంప్ ఫర్ ది సెలెక్టెడ్ టీమ్ అండ్ ది టీమ్ విల్ బి రిప్రజెంటింగ్ ది South Zone Inter University Tournament on behalf of Jawaharlal Nehru Technological University and play well at the national level tournament and keep standards very high. This tournament నేను అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ అంటే 1400 యూనివర్సిటీలు ఒక సంస్థ కింద ఉంటాయి. అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్. ఐ వాజ్ ది మెంబర్ ఇన్ ది అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్. 22 మంది బోర్డు డైరెక్టర్స్ ఉంటారు. I have seen many tournaments as an observer of the national level repute tournament. This is nothing short of that. And ఏ విధంగా ఒక జాతీయ స్థాయి టోర్నమెంట్ తీసుకునే విధంగా ఈ టోర్నమెంట్ కండక్ట్ చేసినటువంటి మేనేజ్మెంట్ కి మరియు అధికారులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ తరఫున వైస్ ఛాన్సలర్ గారి తరఫున, రెక్టర్ గారి తరఫున, రిజిస్టర్ గారి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ మీకు మీ ప్రైజెస్ మధ్య ఉండదలుచుకోలేదు. అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ మై బెస్ట్ విషెస్ ఫర్ ఆల్ ది విన్నర్స్. whoever be the losing, all the best for next year future tournaments. Thank you. Reasoning logic మీకు తెలుసు కాబట్టి if you can take a sports certificate of caliber of national standard and you have a very good IQ levels, you can get straight away deputy director and RDO post. అలాంటి వాటిని ట్యాప్ చేయడానికి ఇప్పటి నుంచే ప్రయత్నం చేయండి. కార్పొరేట్ ఒకటే కాకుండా ఇవి కూడా చేయండి. అండ్ గౌరవ సత్యనారాయణ గారు ఎవరైతే చైర్మన్ గారు ఉన్నారో ఈ కళాశాలకి, వారు చాలా చక్కటి సలహా ఇవ్వడం జరిగింది యూనివర్సిటీ స్పోర్ట్స్ కౌన్సిల్. సార్ మీరు చెప్పినట్టు కంటిన్యూగా ట్రైనింగ్ చేస్తేనే ఒక చోట ఉంటేనే టీము పెర్ఫార్మెన్స్ బాగుంటుంది. కాబట్టి మీరు ఒక్కొక్క కాలేజీకి ఒక గేమ్ అడాప్ట్ చేసేయండి సార్, ఇచ్చేసేయండి. స్టూడెంట్స్ డిఫరెంట్ కాలేజీ ఉండొచ్చు కానీ ఆ కాలేజీ ఆ గేమ్ కి సంబంధించి అక్కడ ఉండి వాళ్ళు నిష్ణాతులై ట్రైనింగ్ చేసుకుంటూ మా కాలేజీలో చదువుకుంటారన్నారు. చేసుకుని అకాడమిక్ సెనెట్ లో ఈ పాసిబుల్ విల్ ఇంప్లిమెంట్ ఇమీడియట్లీ ఫర్ ది బెటర్మెంట్ ఆఫ్ ది స్పోర్ట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.